నిన్న మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు మరి వారితో మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కొంతమంది సింగరేణి కాలనీ రాంపూర్ మైన్స్ కు వెళ్లాలని చెప్పేసి కూడా నిశ్చయించడం జరిగింది. వారు వెళ్లిన సమయానికి ఎందుకంటే అక్కడ బొగ్గు దొంగతనం అయింది, బొగ్గు కరబడలేదు, ఒక 15 లక్షల టన్ను మాయమైపోయింది బొగ్గు అనేటటువంటి ఒక విషయంలో ఏదైతే ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఆ బొగ్గు దొంగతనాన్ని దాచిపెట్టడానికి, ఆ బొగ్గు కుంభకోణాన్ని అణిచివేయడానికి, దానికి బయటికి రాకుండా మా ఒక నాయకుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉండే మనం చూసినాం. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటపడుతున్నదో ఆయనకు తెలిసిందో కిషన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాశారు, ఈ 15 లక్షల టన్ను బొగ్గు ఏమైంది అనేది. అంటే మన బాధాకరం విషయం ఏంటంటే సింగరేణి కాలేజ్ లో 51% స్టేట్ గవర్నమెంట్ షేరు, 49% మన రాష్ట్రం. కానీ మన రాష్ట్రానికి 51% ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49. కానీ 49% ఉన్న షేర్ హోల్డర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక అటెండర్ ని కూడా అపాయింట్ చేసే కానీ ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేవు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉన్నాయి. కాబట్టి దాని మీద సూపర్వైజరీ రోల్ కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వలేదు. కాబట్టి కేంద్ర మంత్రి బొగ్గు శాఖ కాబట్టి వారు లెటర్స్ కూడా రాయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక టీమ్గా, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా అటు పోతే వారిని రాలియదు. ఇది కొద్దిగా ఈ యొక్క ప్రవర్తన ప్రభుత్వంది స్పష్టంగా మనకు కనబడుతుంది, ఎక్కడో చోట తప్పు జరిగిందని. అందుకనే కదా మేము పోయింది, ఆధారాల కోసం మేము పోయినాం. అక్కడ ఆధారాల్లో కూడా మమ్మల్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళు, ఆధారాలు కూడా మాకు ఆడ తారుమారు చేస్తున్నారు, గోల్మాలు చేస్తున్నాం. మేము అంత భయపడి మనం ఎందుకు రానియాలి, మీరు చూసి వస్తున్నాయి కదా ఏమైంది అనేది, ఎట్లా మాయమైతుంది. మేము ఏదో గాల్లో వార్తలు చెప్పట్లేదు. కిషన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరము 15 lakhs టన్ కోల్ మిస్సింగ్ ఉన్నది, ఆ బొగ్గు దొంగ ఎవరు అని మేము అడుగుతున్నాం. ఆ బొగ్గు దొంగ ఎవరు కనుక్కోవడానికి మేము పోతే మమ్మల్ని కూడా రానిరు. స్టేట్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయండి. వై డోంట్ ఇన్వెస్ట్? ఇప్పుడు చెప్తున్నాను 15 lakhs అంట, 45 lakhs మెట్రిక్ టన్ అంట. 45 lakhs మెట్రిక్ టన్ ఎక్కడ పోయినాయి, ఎక్కడ మాయమైపోయినాయి? బొగ్గు తింటారా?